హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నఫ్షీర్ కిచెన్. డ్రై ఫ్రూట్స్ నచ్చని వాళ్ళకు ఇలా కుకీస్ కనుక చేసిచ్చినట్లయితే చాలా టేస్టీగా ఉందని మరి తింటారు. సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దాం. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు బాదం పప్పులు ఈ విధంగా సన్నగా కట్ చేసేసి ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను. అలాగే జీడిపప్పు కూడా 2 టేబుల్ స్పూన్ వరకు సన్నగా కట్ చేసి తీసుకున్నాను. పిస్తా కూడా ఈ విధంగా కట్ చేసి 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. పంకిన్ సీడ్స్ అంటే గుమ్మడికాయ గింజలు కూడా 2 టేబుల్ స్పూన్, వాటర్ మిలన్ సీడ్స్ 2 టేబుల్ స్పూన్, అలాగే అవిసె గింజలు కూడా 2 టేబుల్ స్పూన్ వరకు తీసేసుకొని అన్నీ కలిసే విధంగా ఒకసారి కలిపి పక్కన పెట్టేసుకోవాలండి. వేరే నచ్చే మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ కూడా మీరు చేసుకోవచ్చండి. ఇదే వేసుకోవాలని ఏం లేదు. తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు తెల్ల నువ్వులు కూడా వేసుకుంటున్నాను. నల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకొని అంతా బాగా కలిసే విధంగా కలుపుకొని సేమ్ క్వాంటిటీలో 2 టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ అయితే తీసుకుంటాను. ఏ బ్రాండ్ అయినా కూడా పర్లేదండి, తీసుకోవచ్చు. అలాగే 3 టేబుల్ స్పూన్ వరకు తేనె అయితే తీసుకుంటున్నానండి. హనీ అంటారు కదా, అవి తీసుకొని ఇందులో వేసేసి అంతా బాగా కలిసే విధంగా మనం కలుపుకోవాలి. ఫ్రెండ్స్, నేనైతే ఎక్స్ట్రాగా షుగర్ అనేది వేయట్లేదు. ఎందుకంటే పాల పొడిలో కూడా స్వీట్నెస్ ఉంటుంది, అలాగే తేనెలో కూడా ఉంటుంది కాబట్టి ఈ స్వీట్ అయితే సరిపోయింది. తర్వాత ఒక గుప్పెడు బియ్యం పిండి అయితే తీసుకుంటున్నాను. మీకు కనుక బియ్యం పిండి నచ్చకపోతే శనగపిండి లేకపోతే కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. వాటర్ 2 టేబుల్ స్పూన్ వరకు పడతాయండి. వాటర్ వేసి కొద్దిగా తీసుకొని మనకు నచ్చిన షేప్లో మనం చేసేవచ్చి. నేనైతే ఈ షేప్ చేస్తున్నాను. అన్నీ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. నేనైతే డీప్ ఫ్రై అయితే అవసరం లేదని చెప్పేసి ఇంకా తక్కువ నూనెలో ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేస్తున్నానండి. నూనెని ఈ విధంగా ప్రెస్ చేసేసి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ కుకీస్ని ఒక్కొక్కటిలాగా పెట్టేస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు కనుక ఎయిర్ ఫ్రైయర్లోనే చేయాలని ఏం లేదు, స్టవ్లో కూడా మనం బేక్ చేసుకోవచ్చు. ఒకవేళ స్టవ్లో కనుక బేక్ చేసినట్లయితే 25 నిమిషాల పాటు ప్రీ హీట్ చేసేసి 5 మినిట్స్ తర్వాత 25 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తే బేక్ చేసేస్తే సరిపోతుంది. ఈ విధంగానే సేమ్గా అవుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నేనైతే 190 డిగ్రీస్ దగ్గర నుంచి 5 నిమిషాల వరకు దీన్ని బేక్ చేశాను. చూసారు కదా, ఎంత క్రిస్పీగా, చూస్తుంటేనే కనిపిస్తుంది కదా ఎంత క్రిస్పీగా ఉందని. టేస్ట్ అయితే అదిరిపోతుందండి, అంత బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.